రైట్గా మిగిలిన అప్డేట్స్ చూద్దాం. ఇక బెంగళూరు స్టేడియం వద్ద జరిగిన తొక్కిసలాట ఘటనపై కర్ణాటక హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. కర్ణాటక ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. ఇక ఈ తొక్కిసలాటలో చనిపోయిన 11 మంది మరణాలకు సంబంధించిన కర్ణాటక పోలీసులు అన్నేచురల్ డెత్ కేసులుగా మాత్రమే నమోదు చేశారని చెప్పారు. ఇక ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఈ అసహజ మరణాల కేసులు నమోదు చేసినట్లు పోలీసు వర్గాలు వెల్లడించాయి. ఇక ఏర్పాట్లలో లోపాలపై ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ స్టేడియం దగ్గర అంబులెన్స్లు ఎందుకు లేవని కోర్టు నిలదీసింది. రైట్, ఇక ఇదే విషయానికి సంబంధించి తాజా అప్డేట్ అందించడానికి మా ప్రతినిధి శ్రీకాంత్ అందిస్తారు. శ్రీకాంత్, బ్రాహ్మణి ఏదైతే కర్ణాటకకు సంబంధించి కర్ణాటక రాష్ట్రంలోని చిన్నస్వామి స్టేడియంలో ఉన్నటువంటి జరిగినటువంటి తొక్కిసలాట ఘటనలో ఆ ఘటనపై హైకోర్టు స్పందించింది. సుమోటోగా తీసుకొని కేసు రిజిస్టర్ చేసి తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేసింది. అంటే ఏదైతే ఆ ఘటనకు సంబంధించి ఒక 3 అంశాలను అయితే స్పష్టంగా ఆ 3 అంశాలపై స్పష్టతనివ్వాలంటూ కూడా హైకోర్టు ఏదైతే కర్ణాటక కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కోరడం జరిగింది. అయితే ఆ 3 అంశాలు చూసుకుంటే కనుక తొక్కిసలాట గల కారణాలు ఏంటి, తొక్కిసలాట జరగడానికి ఎలాంటి కారణాలు దోహదపడ్డాయని ఒక అంశాన్ని తీసుకుంటే, ఇంకోటి రెండోది వచ్చేసి కనుక ఇలాంటి విషాద ఘటనలు ఇలాంటి విషాద ఉదాంతం జరిగినప్పుడు ఆ ఘటనని నిలువరించేందుకు ఎందుకు మీరు చర్యలు చేపట్టాలి, ఆ చర్యలు ఎందుకు ఫెయిల్ అయ్యారంటూ ఇంకొక అంశాన్ని తీసుకుంటే, ఇక మూడో అంశాన్ని భవిష్యత్తులో ఇలాంటి దుర్ఘటనలు జరగకుండా ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారు అని చెప్పేసి ప్రభుత్వానికి 3 రకాల ప్రశ్నలను అయితే సంధించని చెప్పుకోవచ్చు. అయితే ఒక్కసారి కనుక మనము ఈ అంశాన్ని కనుక ఒక్కసారి వెనక్కిలో చూసుకుంటే కనుక గత 17 సీజన్లుగా అంటే పంటలు బాగా పండి వరదలు వచ్చి పంట కొట్టుకుపోయినట్టు ఏదైతే లీగ్స్లో బాగా ఆడుతున్నప్పటికీ ప్లే ఆఫ్స్కి వచ్చేసరికి చతికిలబడిపోతున్న ఆర్సీబీకి ఈ 18వ సీజన్లో ఇదొక అంటే ఒక మంచి విజయోత్సవం. అంటే ఈ సందర్భం అనేది వారికి ఎన్నో 17 ఏళ్ళ నిరీక్షణ తర్వాత ఈ 18వ సీజన్లో వాళ్ళు ఈ కప్పును గెలవడం జరిగింది. అంటే ఇలాంటి సమయంలో ఆ సంతోషాన్ని కనీసం 10 గంటలు కూడా దాని సంతోషాన్ని సెలబ్రేట్ చేసుకోకుండానే వాళ్ళకు తీవ్రస్థాయి ఈ పరిస్థితి ఏర్పడడం అనేది ఒక రకంగా ఆలోచించాల్సిన. అయితే దీంతో పాటుగా అయితే ఈ ఘటనకు సంబంధించి అక్కడ ఉన్నటువంటి ఏదైతే కర్ణాటక కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే ఉందో ఆ ప్రభుత్వం మొదట ఖచ్చితంగా ర్యాలీతో పాటు కూడా మనకు ఏదైతే చిన్నస్వామి స్టేడియంలో సన్మాన కార్యక్రమం ఉంటుందని చెప్పుకొచ్చింది. ఆ తర్వాత మంగళవారం ఏదైతే జూన్ 3 తారీఖు రోజు మంగళవారం ఉదయం 11:56 నిమిషాలకి పోలీస్ అధికారులు అయితే ర్యాలీ ఉండదు, కేవలం సన్మాన సభ మాత్రమే ఉంటుందంటూ కూడా ఒక ప్రకటన చేసింది. ఆ ప్రకటన వచ్చిన కాసేపటికే ఏదైతే ఆర్సీబీ మేనేజ్మెంట్ ఉందో లేదు ర్యాలీ కూడా ఉంటుంది, ర్యాలీతో పాటుగా సన్మాన కార్యక్రమం సభ కూడా ఉంటుందని చెప్పుకోవడం. అంటే దీంతో ఒక్కసారిగా అభిమానులు ఆందోళన పడినటువంటి పరిస్థితి. అయితే ఈ ఘటనలు ఏదైతుందో ఈ ఉదాంతం ఏదైతుందో ఓవరాల్గా ఒక 11 మంది చనిపోగా 11 మంది మృతి చెందగా 50 మందికి పైగా గాయాలైనట్టుగా తెలుస్తూ ఉంది. అయితే ఓవరాల్గా చూసుకుంటే కనుక కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే కర్ణాటక కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతుందో ఆ ప్రభుత్వంపై కూడా సామాజిక సంఘాలు ఏవైతున్నాయో సోషల్ సంఘాలు ఏవైతున్నాయో ఆ సంఘాలను కూడా మండిపడుతున్నటువంటి పరిస్థితి. అలాగే ఇటు హైకోర్టు కూడా ఆగ్రహం వ్యక్తం చేయడంతో ఒక్కసారిగా అంటే ఇలాంటి ఒక పెద్ద ఈవెంట్ చేస్తున్నప్పుడు ఆ ఈవెంట్కి సంబంధించి ఎందుకు మీరు చర్యలు ముమ్మరం చేసుకోలేకపోయారు, ఇలాంటి పరిస్థితులు ఏర్పడుతున్నాయని తెలిసి కూడా మీరు అంచనా ఎందుకు వేసుకోలేకపోయారు అంటూ కూడా హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. అంటే ఒక్కసారిగా చూసుకుంటే కనుక చిన్నస్వామి స్టేడియం అనేది 35,000 మందికి మాత్రమే సిట్టింగ్ సంబంధించి ఉంది. అయితే ఏదైతే ఆ సభ ఏర్పరిచిన ప్రాంగణంలో కూడా కొంతవరకు అవకాశం ఉంది. అదంతా వదిలిపెట్టి ఒక్కసారిగా 3 లక్షల మంది అక్కడ రావడంతో ఈ ఘటన అనేది జరిగింది. అంటే ఓవరాల్ చూసుకుంటే కనుక కర్ణాటక కాంగ్రెస్ ప్రభుత్వంపై కనుక తీవ్రస్థాయి విమర్శలు అయితే వస్తున్నటువంటి పరిస్థితి బ్రాహ్మణి.